శ్రీరామ ఉత్సవ సమితి గుంటూరు ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన సప్తమ శ్రీరామనవమి మహోత్సవ శోభాయాత్ర అత్యంత వైభవపేతంగా జరగనుందని ఉత్సవ కమిటీ అధ్యక్షులు కారంశెట్టి లోకేష్ గుప్తా, చల్ల బ్రహ్మారెడ్డి, వేణు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా గుంటూరు బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి బుధవారం ఉదయం 9:11 భారీ రథయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. గుంటూరు నగర పురవీధుల మీదుగా మల్లారెడ్డి నగర్ అయ్యప్ప స్వామి గుడి వద్ద ముగుస్తుందని తెలిపారు. సుమారు 30,000 మంది రామ భక్తులు, హిందూ బంధువులతో ఈ యాత్ర జరగనుందని అన్నారు. ఈ మేరకు గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రథయాత్రకు సంబంధించిన పోస్టర్ ను శ్రీరామ ఉత్సవ సమితి సభ్యులు ఆవిష్కరించారు. ఈ యాత్ర విజయవంతమయ్యేలా పోలీస్ శాఖ సహకరించాలని కోరారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి వారు చేస్తున్నాము. మన బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి నుంచి ఈ యాత్ర ఎప్పట్లాగే బయలుదేరి మన లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, ఉమెన్స్ కాలేజీ రోడ్డు, ఫ్యాన్సీ కళ్యాణపురం రోడ్డు, హనుమాన్ చౌక్, మన హాస్పిటల్స్ రోడ్డు, బస్ స్టాండింగు, జిన్నా టవరు, పట్నం బజార్, ఏటుకూరు రోడ్డు, నల్ల చెరువు అలా మీదుగా మనకి మల్లారెడ్డి అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి చేరి యాత్ర ముగుస్తుందండి. ఈ యాత్రలో పోయిన సంవత్సరం మీడియా మిత్రులందరికీ తెలుసు, అందరికీ సుమారుగా ఒక 20,000 మంది వరకు రామభక్తులు, హిందూ బంధువులు అందరూ కూడా వచ్చారు. ఈ సంవత్సరం అయోధ్యలో రామ మందిర నిర్మాణం మనందరి కళ నెరవేరింది. ఆ సందర్భంగా ఇంకొంచెం మంది మన రామభక్తులు, హిందూ బంధువులను కూడా అధికంగా పాల్గొంటారని కూడా మేము కోరుకుంటున్నాము. మరి ఖండించే బయలుదేరుతుంది. 20,000 మంది ఈ పోయిన సంవత్సరం, వచ్చే సంవత్సరం 30,000 మందితో చేద్దామని ఈ సంవత్సరం మా ఆలోచన అండి. కానీ మీ మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించాలి. మరి ఈ సంవత్సరం మనకి అనుకోకుండా ఎన్నికలు కూడా వచ్చినాయి. దాంతో కొద్దిగా పోలీస్ వారు, గవర్నమెంట్ వారు కూడా మాకు సహకరించి, పోయిన సంవత్సరం మాకు పోలీస్ వారు బాగా సహకరించారు. ఈ సంవత్సరం కూడా పోలీస్ వారు బాగా సహకరించి ఈ యాత్రను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ధన్యవాదాలు. కార్యవర్గ సభ్యుల్ని ప్రతి ఏడాలాగే ఈ ఏడాది కూడా శ్రీరామనవమి రోజున శ్రీరామ ఉత్సవ సమితి నేతృత్వంలో, వారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభాయాత్ర కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేయాలని మా యొక్క సమితి సభ్యులందరూ కూడా నిర్ణయించుకొని గత 2 నెలల నుంచి దీనిపైన సమీక్ష సమావేశం జరిపి ఏప్రిల్ 17 బుధవారం ఉదయం 9:11 గార్డెన్స్లోని బృందావన్ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ఈ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. గుంటూరు నగరంలో ఉన్న ప్రముఖులందరూ ఈ శోభాయాత్రకి హాజరవుతారు. ఈ ఏడాది హైకోర్టు చీఫ్ జస్టిస్ కృష్ణమోహన్ గారు కూడా గత ఏడాది వచ్చారు. ఈ ఏడాది కూడా వారు రావడానికి అంగీకరించారు. పోయిన ఏడాది మన గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ ఎస్పీస్ గారు దాదాపుగా 300 మంది. గత 6 సంవత్సరాల నుంచి ఎంతో దిగ్విజయంగా, దేవిద్యమానంగా జరుగుతున్నటువంటి శ్రీరామనవమి శోభాయాత్రని ఇది 7వ సంవత్సరం కూడా మనం బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర గుడి నుంచి ఉదయం 9:11 గార్డెన్స్ వెంకటేశ్వర గుడి నుంచి ఇది మొదలయ్యి అయ్యప్ప స్వామి గుడి, ఇస్కాన్ టెంపుల్ పక్కన ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడి అక్కడికి 2 గంటలకల్లా చేరుతుంది. అక్కడి నుంచి అన్న ప్రసాదాలు తీసుకొని ఈ కార్యక్రమం ముగుస్తుంది అనమాట. అలాగే గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవాలయాన్ని అనుసంధానంగా, ప్రతి ఒక్క హిందూ బంధువుకి అనుసంధానంగా ఈ ర్యాలీని దిగ్విజయంగా జరపాలని ప్రతి ఒక్కళ్ళు, దీనికి గుంటూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హిందూ బంధువులందరూ దీనికి సహకరించి మీరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా శ్రీరామ సమితి ఉత్సవ సమితి తరఫున కోరుకుంటున్నాం. అలాగే మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకి, గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామిక